60 ఏళ్ల కల, కోట్ల మంది ఆశయం, ఎందరో ప్రాణత్యాగాల ఫలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న ఉద్యమానికి ఊపిరిపోసి ఎట్టకేలకు మలిదశలో స్వరాష్ట్ర కళ సాధ్యమైంది. దానికి మార్గం వేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ అనే 3 అక్షరాలే తారక మంత్రంగా తెలంగాణ సాధించారు. ప్రజల స్వప్నాల్ని నెరవేర్చారు. కేసీఆర్ మాటలతో మాయా చేయగలరు, అదేవిధంగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకోగలడు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లుగా ఎదిగిన నేత. రాష్ట్రం కోసం పోరాడి దాన్ని సాధించి అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం కేసీఆర్ కే చెల్లింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు హస్తిన బాట పడుతూ ఉన్నారు. తాను స్వప్నించిన తెలంగాణ రూపొందిందని మనస, వాచ, కర్మన నమ్ముతున్న కేసీఆర్ ఇక భాగ్యనగరం నుంచి హస్తిన వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి మరిన్ని విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణను సాధించారు. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ శవయాత్ర తెలంగాణ జైత్రయాత్ర అని కేసీఆర్ కేయు గడ్డ మీద ఆ రోజు చేసిన ప్రకటన చారిత్రాత్మకం. 2 దశాబ్దాలకి పైగా చరిత్ర కలిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మరో 2 శతాబ్దాల భవితకు భరోసాలా కనిపించింది. కేసీఆర్ ఉక్కు సంకల్పం వ్యూహాల ముందు ఇక విధి సైతం తలవంచి తెలంగాణ ఆవిర్భవించింది. చినుకుగా మొదలైన తెలంగాణ ఉద్యమం తక్కువ కాలంలోనే తుఫాన్లా మారి రాష్ట్ర రాజకీయాల్ని మార్చేసిందంటే దానికి కారణం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను వేరు చేయడం, టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను వేరుగా చూడలేం. సీఎం కేసీఆర్ కృషి, పట్టుదల వల్ల తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్సభలో ఫిబ్రవరి 18న, రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందగా ఇక రాష్ట్రపతి మార్చి 21న బిల్లుకు ఆమోదం తెలిపారు. గెజిట్ లో 2014 జూన్ 2 అపాయింటెడ్ డేగా పేర్కొన్నారు. దేశంలో 2 దశాబ్దాల పాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో టీఆర్ఎస్ పార్టీ ఒకటి. ఒక ఉద్యమం కోసం స్థాపించిన పార్టీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది. ప్రస్తుతం 60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీ అజయ శక్తిగా నిలిచింది. ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు తెరాస ప్రస్థానం సాగింది. అది కేసీఆర్ ప్రస్థానమే. 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏండ్ల నుంచి సాగిన ఈ ఉద్యమం 1969వ సంవత్సరంలో ఆగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆశలు సన్నగిల్లాయి. రాష్ట్రం కోసం పోరాడే నాయకుడు ఎప్పుడు వస్తాడో అని ఆశగా ఎదురు చూశారు జనం. కేసీఆర్ రాకతో ప్రజల నమ్మకం బలపడింది. ప్రత్యేక రాష్ట్ర సాధన 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. దృఢ సంకల్పంతో రాష్ట్రాన్ని సాధించాడు. 2014లో తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆయన బాగా తెలుసు. అందుకే వినూత్నమైన పథకాలు అమల్లోకి తెచ్చారు. రైతు బంధు లాంటి పథకాలను కేంద్రం కూడా వేరే పేర్లతో ప్రకటించాల్సి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనైతే కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది. విద్యుత్ వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలైతే ఎవరూ ఊహించలేదు. రాష్ట్రం ఆవిర్భవించిన 6 నెలల్లోనే ఉన్న ఉత్పత్తికి రెట్టింపు డిమాండ్ ఉన్న చోట కోతలు లేని కరెంటుని ఇస్తున్నారు. దేశంలోని వ్యవసాయ రంగానికి 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలరో అంతే పట్టుదలగా అమలు చేయగలరు కేసీఆర్. అదే ఆయనను తెలంగాణలో ఎవరు అందుకోని ఇమేజ్ ఉన్న మాస్ లీడర్ గా నిలబెడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ సక్సెస్ కావడం మరో ఎత్తు. ఒక బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ నాయకుడిగా ఇతర ప్రాంతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందగలరా అనేది అత్యంత కీలకమైన విషయం. ఇంత సువిశాల భారతదేశంలో 2 పార్టీలు ఉండటం, అందున ఒకటి పతనా వ్యవస్థలో ఉండటం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ లెక్కన మరొక జాతీయ పార్టీకి చోటు ఉన్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ప్రయత్నం ఈ కోణం నుంచి చూస్తే సరైన ప్రయోగమే అనిపిస్తుంది. ఆయన మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఇక లవ్లీ టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తోంది. And you're watching Lovely TV. You're seeing me in Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe, like and share. వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Lovely TV. Thank you. థ్యాంక్ యూ.